బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు ఉంటాయి అని చెప్పేసి ఇప్పటికే ఐఎండి శాఖ నుంచి ఆల్రెడీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ తో సహా పలు జిల్లాల్లో ఇప్పుడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవాలి. రహీం, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి రాజధానిలో ఇటు అక్కడక్కడ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. మేఘావృతమైన వర్ష సూచన ఉండడంతో పాటు ఇటు మేఘాలు కమ్ముకున్నాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో అంటే మేడ్చల్, కీసర, దుండిగల్ వంటి నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇటు వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు వెదర్ మ్యాన్ కూడా తెలుపుతున్నారు ఏంటంటే ఇటు ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇటు ఒక పక్క ట్విట్టర్ లో కూడా ఇది హల్చల్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఈదురుగాళ్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. రహీం, అయితే తెలంగాణలో ఇప్పుడు వర్షాలు దాదాపు 2 నుంచి 3 రోజుల వర్షాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి ఐఎండి ఇటు భావిస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సంబంధిత అధికారులతోని అదే విధంగా శాఖలతోని ఇటు సమన్వయం చేసుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. రహీం, రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.